కర్ణాటకలో ఫేమస్ అయిన ఉడిపి రసాన్ని తయారు చేసి చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు. ఇడ్లీ, దోశ, పునుగులు అండ్ రైస్లోకి చాలా బాగుంటుంది ఈ రసం. తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. వెల్కమ్ టు కొమ్మసాని ప్రజెన్స్. నా పేరు రాధిక. ఈరోజు మన కిచెన్లో ఉడిపి రసాన్ని తయారు చేసి చూపించబోతున్నాను. దానికోసం ముందుగా బాండీని పెట్టుకుని బాండీ వేడెక్కిన తర్వాత యాక్చువల్గా అయితే కొబ్బరి నూనెని వాడతారు, బట్ నేను నార్మల్గా ఇంట్లో యూస్ చేసే ఆయిల్ని వాడుతున్నాను. 10 పైన ఎండుమిరపకాయలని తీసుకున్నాను. ఎండుమిరపకాయల కారాన్ని బట్టి తక్కువ ఎక్కువ అనేది తీసుకోవచ్చు. 1 స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. మనం ఈ రసానికి కారపొడిని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. కాబట్టి రసానికి తగినన్ని మాత్రమే వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఆ తర్వాత 1/2 స్పూన్ వరకు జీలకర్రను వేసుకొని 7-8 వరకు మిరియాలను కూడా వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ వరకు ఇంగువను కూడా వేసుకొని 1 నిమిషం పాటు అలా ఫ్రై చేసుకున్న తర్వాత కాస్త చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే స్టవ్ మీద రసం కోసం గిన్నెను పెట్టుకోవాలి. గిన్నె వేడెక్కిన తర్వాత మనం రెగ్యులర్గా యూస్ చేసే ఆయిల్ని వేసుకోవచ్చు. ఇష్టం ఉన్న వాళ్ళు కొబ్బరి నూనెను కూడా వేసుకోవచ్చు. కాస్తంత ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకును వేసుకోవాలి. రెండు మిరపకాయలని తీసుకొని నిలువుగా కట్ చేసుకొని వాటిని కూడా వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 4 టమాటాలను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పండిన టమాటాలు అయితే బాగుంటాయి. గిన్నెలో వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకోవాలి. తర్వాత కాస్తంత పసుపు, తగినంత ఉప్పుని వేసుకోవాలి. మూత పెట్టేసుకొని టమాటా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. చల్లారినటువంటి ఎండుమిరపకాయలు అవన్నిటిని కూడా మిక్సీ జార్లో వేసుకొని ఫస్ట్ పొడి చేసుకొని తర్వాత వాటర్ యాడ్ చేసి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. మధ్యలో ఈ టమాటాలని కలుపుతూ ఉండాలి. టమాటాలో నుంచి నీరు దాదాపుగా బయటికి వచ్చేసిన తర్వాత ఒకసారి ప్రెస్ చేస్తూ గరిటెతో కలుపుకోవాలి. మెత్తగా ఉడికిపోయాయి అనుకున్నప్పుడు దీంట్లోకి మనం మిక్సీ వేసుకున్నటువంటి పేస్ట్ని వేసేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని వేసేసుకోవాలి. తర్వాత మెత్తగా ఉడికి పెట్టుకున్నటువంటి కందిపప్పును కాస్తంత పసుపు కలిపి పెట్టుకుంటే కలర్ఫుల్గా కూడా ఉంటుంది. ఆ పప్పునంతా కూడా వేసేసుకోవాలి. ఒకసారి మొత్తం కలుపుకోవాలి. తర్వాత కాస్తంత బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకోవడం వల్ల అన్ని టేస్ట్లు కూడా బ్యాలెన్స్గా ఉంటాయి. ఆ తర్వాత నిమ్మకాయ సైజు కంటే కూడా కొంచెం తక్కువ చింతపండుని తీసుకొని గుజ్జు తీసుకొని ఆ గుజ్జును కూడా దీంట్లోకి వేసేసుకోవాలి. ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని సాల్ట్ తగ్గితే సాల్ట్ని కలుపుకోవాలి. ఫైనల్గా
కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఉడిపి రసం తయారైపోయింది. చాలా చాలా బాగుంటుంది అండ్ చాలా ఈజీగా కూడా మనం తయారు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.